మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి మరోసారి హస్తినాకు వెళ్లనున్నారు. ఈ మేరకు రేపైన విజ్ఞాన్ భవన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీల హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ విభాగం 2025 ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న న్యాయ విభాగం కాంక్లేవ్లో పాల్గొనబోతున్నారు. రాజ్యాంగ సవాళ్ల దృక్పల్పం మార్గాలు అనే థీమ్స్తో సదస్సు కొనసాగనుంది. భారత రాజ్యాంగంలో నీతి పరిణామ పాత్రలపై న్యాయ నిపుణులు, విద్వాంసులు, విద్యార్థుల చర్చలో భాగస్వాములు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ పక్షపత నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో దుర్గం చెరువులోని ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన వ్యాపారవేత్త చంద్రేష్ జైన్గా పోలీసులు గుర్తించారు. తండ్రి చనిపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో నకిలీ మిర్చి విత్తనాల దందా అడ్డు అదుపు లేకుండా జరుగుతుంది. ఎస్వి అగ్రిమాల్ షాప్ ఎదుట రైతులు లబోదిబ్బమంటూ ఆందోళనకు దిగారు. ఒక్కొక్క గిరిజన రైతు 50,000 విలువ చేసే మిర్చి విత్తనాలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. విత్తనాలు నాటి నెల దాటినా మిర్చి విత్తనాలు మొలకెత్తలేదని వాపోయారు. న్యాయం చేయాలంటూ రైతులు షాపు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. మైక్రో నకిలీ మిర్చి విత్తనాలను ఇచ్చిన షాపులను సీజ్ చేయాలని గిరిజన రైతులు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా దామచర్లలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పర్యటించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను సందర్శించారు. ప్లాంట్లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులను శంకుస్థాపన చేశారు. మంత్రుల బృందం యూనిట్ 1ను కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్ చేశారు. మన మహోత్సవంలో భాగంగానే ఫ్లాట్లు మొక్కలు నాటారు. అనంతరం ఫ్లాట్ కొనుగోలు పురోగతిపై జెన్స్కో జిహెచ్ఎంసీఎల్ అధికారుల సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పాదయాత్ర చేపట్టారు. పరిగికి వెళ్తున్న తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పలు మంత్రులకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. వానను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు అభిమానుల కోరిక మేరకు ప్రచార రథం మీదకు వచ్చి అందరికీ స్వాగత అభిమానాలు తెలపడం జరిగింది. నాయకులకు గజమాలతో సత్కరించారు. అనంతరం ఇందిరాగాంధీకి, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి పాదయాత్రకు బయలుదేరారు. అధికారంలోకి తేవడానికి కమ్యూనిస్టులు ఉపయోగపడతారో లేదో విశ్లేషించేందుకు గానీ అధికారంలో ఉన్న వారిని దించడానికి మాత్రం 100% పనికొస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో బోర్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తప్పు చేసిన వాళ్ళు గద్దె దించడంలో కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందు ఉంటారని తెలిపారు. అబద్ధాల ప్రతిపాదికన రాజకీయాలు చేయకూడదని, రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు నిర్ణయించుకున్న రావాలని చెప్పారు. పార్టీ పిఠాయింపులపై మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్కు లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పార్టీ పిఠాయింపుల చట్టాన్ని కాలరాసిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. వారి 10 ఏళ్ల పాలనలో పార్టీలు ఎమ్మెల్యేలకు విలీనం చేసుకున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఉప ఎన్నికలు నిర్ణయించేది కేటీఆర్ కాదని ఎలక్షన్ కమిషన్ అని చురకలంటించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో A1 నిందితురాలు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించింది. చంచల్గూడ జైలు నుంచి A1 నమ్రతను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. ఈ నెల 5 వరకు డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీలోనే ఉండనుంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ విశాఖపట్నం మేనేజర్ కళ్యాణి అచ్చయ్యమ్మ వ్యాపారస్తులపై విచారించనున్నారు. రంగారెడ్డి జిల్లా ఫార్మాసిటీ రైతుల పోరాటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇచ్చిన హామీలను విస్మరించడం, చట్టాన్ని దుర్వినియోగం చేయడం, అధికారిక వేధింపులు, సిగ్గులేని భూ కబ్జాలు కాంగ్రెస్ పాలనలో 4 మూల స్తంభాలంటూ ఫైర్ అయ్యారు. లగచర్ల గిరిజన రైతులైనా, కంచబౌలి అటవీ భూములైనా, నేటి హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములేనైనా సర్కారు దురగతాలు ఒక్కటేనని అభివర్ణించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీ రైతుల భూములను తిరిగి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
హెచ్సిఏలో జరిగిన అక్రమాలపై సిఐడి దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఇదే నేపథ్యంలోనే హెచ్సిఏకు అపెక్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు కార్యదర్శి దేవరాజ్, కోఆల్ శాఖ అధికారి సిఐ శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. జూలై 28న నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వారు తెలిపారు. సమగ్రత, పారదర్శకత, జవాబుదారీతనం, అత్యున్నత ప్రమాణాలకు హెచ్సిఏకి కట్టుబడి ఉందని అపెక్స్ కమిటీ వెల్లడించింది. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే దీన్ని అడ్డుకోవాల్సిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పెదవులు మూసుకున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల కడతామంటే కదా తాను అడ్డుకునేది అని మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పారని తెలిపారు. కానీ ఇప్పుడు లోకేష్ మాత్రం ఎవరు అడ్డొచ్చినా బనకచెర్ల కట్టి తీరుతామని చెప్పారు. లోకేష్ ఏ ధైర్యంతో బనకచెర్లపై బరి తెగించి మాట్లాడుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. ప్రమాదంలో గల్లంతైన కార్మికులను ఇంతవరకు ఎందుకు బయటకు తీయలేదంటూ ప్రశ్నించింది. కార్మికుల మృతదేహాలను వెలికితీత విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో స్పష్టించాలని చెప్పింది. 4 వారాల్లో చర్యలు చేపట్టి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావుకి ఆదేశాలు జారీ చేసింది. మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కమిషన్ చర్యలు చేపట్టింది. మృతుల కుటుంబాలకు ఇంకా పరిహారం చెల్లించలేదని లాయర్ రామారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ధోని ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘామృతమై ఉంటుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబాబాద్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే శనివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భూపాల్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉధృత చోటు చేసుకుంది. బర్లా కాపరి కువారీలతో ఓదేలు లలిత దంపతులు కార్యాలయం లోపల బర్ల మందను తోలి డబ్బుతో నిరసన వ్యక్తం చేశారు. మజూర్ నగర్లోని తమకున్న 8 గుంటల భూమిలో సీసీ రోడ్డు ప్రవహిస్తున్నారని ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకొని బర్రెలను బయటకు పంపి దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం ప్రసంగం వల్ల బీజేపీ పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారని ఫిర్యాదులో తెలిపారు. ప్రజాప్రతినిధులు కోర్టు విచారిస్తున్న ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులు సింగపూర్ ప్రభుత్వానికి చెందిన జిఐఎస్ తమసేస్ సంస్థ ఒప్పందం చేసుకున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం సావరియన్ ఫండ్ ద్వారా ఆ పెట్టుబడులను పెట్టుతుందన్నారు. ఇది రాష్ట్ర యువతకు గుడ్ న్యూస్, వైసీపీ అధ్యక్షుడు జగన్కు బ్యాడ్ న్యూస్ అని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడం, పెట్టుబడుల సాధన, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను పెంచడంతో లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలో 4 రోజుల పాటు సాగిన సింగపూర్ పర్యటన విజయవంతమైందని తెలిపారు. కాకినాడ జిల్లా తూని అన్నవరం ఆగమ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. 15 మంది వేద విద్యార్థులకు జ్వరం, గొంతు నొప్పి, వాంతులు, విరోచనాలయ్యాయి. విద్యార్థులందరికీ దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వేద విద్యార్థులను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను తిరిగి అడిగి తెలుసుకున్నారు. దత్తయాగంలో ఆహారం, మంచినీరు తాగడంతో అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. కొండ దిగువన ఉన్న నీళ్లు, కొండపైన నీళ్లలో తేడా ఉంటుందని అన్నారు. విశాఖలో ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జగదాంబ జంక్షన్లోని ఆల్ఫా హోటల్లో తనిఖీలు నిర్వహించారు. ఫ్రిడ్జ్లో ప్రెషర్ చేసిన ఫుడ్ని గుర్తించారు జాయింట్ డైరెక్టర్ పురంచంద్రరావు తెలిపారు. వంటల్లో ఎక్కువగా కలర్స్ యూజ్ చేస్తున్నట్లు చెప్పారు. కిచెన్లో పరిశుభ్రత పాటించకుండా ఉంచుతున్నారని మండిపడ్డారు. నిబంధనలను పాటించని వాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా చిన్న బోంపల్లి గ్రామంలో భర్త నరసింహులు రోకలి బండతో భార్య తలపై కొట్టడంతో మృతి చెందింది. ఈ ఘటనపై డీఎస్పీ భార్గవి, సిఐ మంజునాథ్తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులను గ్రామస్తులు విచారించారు. ఫోరెనిక్స్ అధికారులు, క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ అధికారులతో రక్తపు మరకలను నమూనా సేకరించారు. హత్య కేసులో నిందితుడు నరసింహులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. గతంలో వైఎస్ జగన్ రైతులను మోసం చేశారని, రైతు భరోసా పేరుతో చేసింది మంచేనని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అలా కాకుండా కేంద్రం ఇచ్చే దాంతో కలిపి 20,000 రూపాయల రైతుల ఖాతాల్లో జమ చేయనట్టు సీఎం స్పష్టం చేశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కోఆర్డినేటర్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో నిర్వహించారు. ఈ నెలలో అమలు చేయబోతున్న అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మరోసారి నేతలకు వివరించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు చేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచోటిలో ఆయన సామాజిక పింఛన్ను పంపిణీ చేశారు. వైసీపీ నాయకులు ఎక్కడికి వెళ్లినా ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని విమర్శించారు. మహిళల ఓట్లే ముఖ్యం కానీ వారిని గౌరవించడం తెలియదా అని మండిపడ్డారు. ఈ నెల 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఏపీలో 6,100 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హోంమంత్రి అనిత వీటిని విడుదల చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆర్కే మీనా, పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గండి నానాజీ 168 మార్కులతో ప్రథమ స్థానంలో, జి రామ్య మాధురి 2వ స్థానంలో, మెరుగు అచ్యుతరావు 3వ స్థానంలో నిలిచారు. సినీ నటులు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం గతంలో ధర్నా చేసినందుకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టేస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ కేసుపై ఏపీ హైకోర్టు ఏడాది జనవరి 2వ తేదీన ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. తమ కాలేజీకి చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం మోహన్ బాబు, విష్ణులు 2019 మార్చి 22న సిబ్బంది, విద్యార్థులతో కలిసి శ్రీ విద్యానికేతన్ నుంచి తిరుపతి మదనేపల్లి రోడ్డుపై ర్యాలీ చేసి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించారని తెలిపారు. అప్పట్లో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అల్లూరు జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముంచుగట్టు పట్టు మండలంలోని మారుమూల గ్రామాల్లో రాకపోకలు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కొందరు యువకులు బైక్ను మోసుకొని ఉధృత ప్రవాహాన్ని దాటారు. ప్రయాణికులు ప్రాణాలకు తెగించి ద్విచక్ర వాహనాన్ని వాగు దాటించడం వారి కష్టాలను ఆపడుతోంది. ఏటా వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలతో తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని స్థానికులు తెలిపారు. వంతెన నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మద్యం స్కామ్లో 3,000 కోట్లు ప్రభుత్వ ఖజానాలోకి జమ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలీసులు నగదు ఎక్కడున్నదో గుర్తించి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్కి 11 అచ్చు వచ్చిందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇప్పుడే అమెరికా అధ్యక్షుడు భారత్పై సుంకాల విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. ఇది మన దేశ ప్రధాని అసమర్థతకు నిదర్శనం అంటూ మండిపడ్డారు. పరిటాల రవి పేరు వింటే ప్రకాష్ రెడ్డి వణికిపోతున్నాడని ఎమ్మెల్యే సునీత అన్నారు. రవి పేరు లేకుండా ఆయన ఒక్క మీటింగ్ కూడా నడవదని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాటు దౌర్జన్యాలకు పాల్పడ్డ సోదరులు ఇప్పుడు కనిపించకుండా పోయారు. చిన్న కేసు నమోదైతే పారిపోతున్న ప్రకాష్ రెడ్డి నెలకొకసారి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి నీరు లేని బావిలో పడినా కూడా అతడు చేసిన పాపాలు వదలవని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోట బొమ్మలిలో మంత్రి కింజారావు అచ్చెన్నాయుడు పర్యటించారు. గత ప్రభుత్వం తొలగించి వితంతు పింఛన్లు తిరిగి పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల పింఛన్లను గత ప్రభుత్వం తొలగించింది. వాటిని పునరుద్ధరించి రాష్ట్రంలో ఒక్కరోజే 1,09,000 మందికి పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని తెలిపారు.
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యాలయంలో జరుగుతున్న మీడియా సమావేశాన్ని టీడీపీ మహిళలు అడ్డుకున్నారు. వైసీపీ కార్యాలయం ఎదుట గో బ్యాక్ ప్రసన్న అంటూ ప్లే కార్డులు పట్టుకొని ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ప్రసన్న కుమార్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నాఫ్తలిన్ ట్యాంకర్ బోల్తా పడింది. 35,000 లీటర్లలో ఉన్న ఈ ట్యాంకర్లో అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 100 మీటర్ల పరిధిలో గ్రామస్తులకు వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు పంపించారు. ముమ్మిడివరం పోలీసులు ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి ఉండి పరిస్థితిని సమీక్షించున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ 24వ డివిజన్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక కుంభకోణం పెద్దదని ఆరోపించారు. ఆ వివరాలు తన వద్ద ఉన్నాయని సిట్టు విచారణకు పిలిపిస్తే వాస్తవాలు వారికి వివరిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ద్వారా వేల కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు దోచుకున్నారని దాని విచారణ చేయాలని కోరారు.